హాయ్, గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారని నాకు తెలుసు. ఈరోజు మనము ఒక మోస్ట్ బర్నింగ్ టాపిక్, రియల్ ఎస్టేట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని. మీకు దానికన్నా ముందు ఓ చిన్న అప్డేట్. మనము లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని విపరీతంగా చూసేశారు. దాదాపు 70,000 పైన వ్యూస్ వచ్చాయి 3 రోజుల్లోనే. అంటే మీకు చాలా వాల్యుబుల్ అనిపించింది అని నాకు అర్థమైంది. కోర్స్ నా వీడియోస్ మీరు అలాగే చూస్తున్నారు. బైదవే, ఆగండి. మీరు అందరూ సబ్స్క్రైబే చేసుకోరు, జస్ట్ చూస్తూ పోతే ఎలాగా? సబ్స్క్రైబ్ చేస్తేనే కదా. విషయానికి వస్తే ఆ కంటిన్యూషన్లో భాగంగా ఆ వీడియోకి ఇమ్మీడియట్గా మీ రెస్పాన్స్ చూసి నాకు దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆప్షన్ దొరికింది. నాకు మెసేజ్ వచ్చింది బిల్డర్ దగ్గర నుంచి. సో వీఆర్ క్లోజింగ్ ఇట్. సో ఐ మే గెట్ ద పేమెంట్ బ్యాక్. మీకు అప్డేట్ ఇస్తాను ద మూమెంట్ పేమెంట్ వచ్చాక. నా ఇవన్నీ ఏంటి, ఏం జరుగుతోంది హైదరాబాద్? మనము ఒక ప్రాపర్టీ ఏదైనా తీసుకునేటప్పుడు చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కొక్క అనుభవం మీతో షేర్ చేస్తూ పోతున్నాను. ఈ మియాపూరు, నిజాంపేట్, కేపీహెచ్పి కాలనీకి చాలా స్టోరీ ఉంది. ఇక్కడ చాలామంది ఉంటారు, చాలామందికి ఈ ప్లేస్ ఇష్టమైన ప్లేస్. అది 2005 సంవత్సరం నేను మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ ఇన్ కేపీహెచ్పి గురించి చూడడం మొదలుపెట్టింది. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పే ఉన్నాను. 2005లో అప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ 1000 రూపీస్ ఉండేది. తర్వాత అది ఎలా పెరిగింది అనేది మీ అందరికీ తెలుసు. విషయానికి వస్తే మీకు ఇక్కడ నా జీవితంలో జరిగినటువంటి ఇంకొక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ షేర్ చేయాలి. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, మీరు భయపెట్టిస్తున్నారు ఏంటి, పాజిటివ్గా మాట్లాడరా అని. పాజిటివ్ కూడా మాట్లాడదాం, మనం అన్నీ మాట్లాడదాం. పాజిటివ్ అందరూ మాట్లాడతారు. మీరు వీడియోలు తీసిన నుంచి అక్కడ కొనండి, ఇక్కడ కొనండి, ఇది అంతా మనం వాపు గురించి కాదు. విషయాలు మాట్లాడదాం, నిజాలు మాట్లాడదాం, రెండూ మాట్లాడదాం. ఫస్ట్ ఇవన్నీ మాట్లాడి దాని సొల్యూషన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతోంది. ఎనీహౌ, సో ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చెప్పేది ఎటువంటి మోసాలు ఉంటాయి అని. నేను మియాపూర్, నిజాంపేట్ 2006-07 ఆ ప్రాంతాల్లో బాగా భూమి ఉన్నింది. మీకు గుర్తుందో లేదో, ఆ ఏరియాలో సత్యం మేటాస్ వాళ్ళది బాగా భూమి వచ్చేసింది. చాలా చోట్ల డెవలప్మెంట్లు జరగడం మొదలుపెట్టాయి. విపరీతంగా అపార్ట్మెంట్స్ కట్టడం మొదలుపెట్టారు నిజాంపేట్లో నేను లిటరల్లీ టోటల్గా ప్లెయిన్ ల్యాండ్ చూశాను. అసలు ఏమీ ఉండేది కాదు. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మన మెయిన్ రోడ్ ఇక్కడ జైంట్యూ సర్కిల్ వరకు చాలా మినిమల్ ఉండేవి. అసలు నిజాంపేట్లో మేము ఏదైనా ఒక చిన్న ఏదైనా ఫుడ్ తినాలన్నా ఏది ఉండేది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2008, 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా ఆ సిచ్యువేషన్ ఉండేది. నేను ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను. సడన్గా మా మిస్సెస్ కాల్ చేశారు, మీరు ఇమీడియట్గా ఇంటికాడికి రండి, సిచ్యువేషన్ ఇస్ క్రిటికల్ అని. చాలా భయం వేసింది. ఏం జరిగింది అని అడిగాను దారిలో. ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ ఏదో ఇష్యూ జరుగుతోంది, త్వరగా రండి అన్నారు. సరే, నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను.
ఒక 30 మినిట్స్ పట్టింది వెళ్ళడానికి. అప్పట్లో ట్రాఫిక్ ఏమి ఉండేది కాదు. గబగబా ఇంటికి వెళ్ళి చూస్తే మా వెంచర్ ఆనుకొని మావన్నీ ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. మాది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండేది. మాది ఆనుకొని దాదాపు 14 నుంచి 16 విల్లాలను కూల్చేస్తున్నారు. లిటరల్లీ బుల్డోజర్లు పెట్టి విల్లాల్ని కూల్చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఒకటి అరా చూసింటారు. ఈ మధ్య కాలంలో హైడ్రా ఎక్కడో చేసింగా చూసింటారు కదా. కానీ లైవ్లో 2011 ఆ టైం ప్రాంతంలో లైవ్లో చూశాను. అది అసలు చాలా భయం వేసేసింది. ఏం జరుగుతోందండి? మా ఆనుకొనే ఉంటుంది అనమాట. ఎవరో కొత్తగా వెంచర్ స్టార్ట్ చేసినట్టున్నారు, దాని మీద అన్ని పాల్గొట్టేస్తున్నారు. ఎందుకంటే మేము నెక్స్ట్ ఉన్నాం వాళ్ళకి. నాకేం అర్థం కాల. చాలా హై వాల్యూ పెట్టేసి విల్లాలు కొనుక్కున్నాం మేమందరం. సో మనకు ఒక భయం ఉంటుంది కదా. అక్కడ ఏం జరిగిందిరా అంటే, ల్యాండ్ లార్డ్ ఒక సర్వే నెంబర్ ఇచ్చాడు. ఆ సర్వే నెంబర్ మీద డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడో బిల్డర్, ఆ సర్వే నెంబర్ మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి సర్వే నెంబర్ అనుకోండి, ఆ ఏబిసి సర్వే నెంబర్ది తీసుకెళ్ళి అప్రూవల్స్ అన్నీ తీసుకొచ్చారు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 90% అయిపోయాయి. ఇక్కడ విషయం ఏంటి? బిల్డర్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అంత రిక్వైర్డ్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో రేరా ఉండేది కాదు. హెచ్ఎండిఏ వాట్ ఎవర్ ఇలాంటి అప్రూవల్స్ కూడా ఉన్నాయి. ఈ అప్రూవల్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెట్టారు. 90% అయిపోయాయి. కానీ వీటినంతని కూల్చేశారు. అస్సలు విషయం ఏంట్రా అంటే, సర్వే నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ సర్వే నెంబర్లో కాకుండా ఇంకొక సర్వే నెంబర్లో ఈ విల్లాలన్నీ కడుతున్నారు. ఆ కొత్త ఏదైతే సర్వే నెంబర్లో వీళ్ళు కడుతున్నారో అది గవర్నమెంట్ ల్యాండ్. అర్థం? నా కళ్ళ ముందరే 15 నుంచి 16 కుటుంబాలు లిటరల్లీ రోడ్డు మీదకి వచ్చేసాయి. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా చూడండి. ఈ వెంచర్ లీడింగ్ బ్యాంక్స్ అన్నీ అప్రూవ్ చేశాయి. ఈ 16, 17 ఉన్నటువంటి విల్లాలు అన్నీ కూడా అన్ని బ్యాంక్స్ అప్రూవ్ చేశాయి. ఇది నాలో అనుభవానికి ట్రిగ్గర్ చేసినటువంటి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. ఆ రోజు నుంచి నేను చాలా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. చాలా వర్క్స్ చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మిమ్మల్ని కాపాడమే నా లక్ష్యం. సో ఫస్ట్ థింగ్, హైదరాబాద్లో జరిగే వన్ ఆఫ్ ది మేజర్ పెద్ద మోసం ఏదిరా అంటే సర్వే. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. అన్ఫార్చునేట్లీ ఈ బ్యాంకర్లు కూడా ప్రాపర్ సర్వేలు చేయకోకుండా లోన్ అప్రూవల్స్ ఇచ్చేస్తున్నారు. ఈరోజు కూడా మనకి ఈ సమస్య ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బ్యాడ్ డేంజరస్ కల్చర్ వచ్చేసి సర్వే. ఎక్కువ అంటే విపరీతంగా ఉండడం వల్ల ఈ ప్రాపర్టీస్, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్, ఈ సర్వే మీద అంత ఫోకస్ ఉండదు. అదిగాక మనకు వేరియస్ వ్యవస్థలు ఉన్నాయండి. ఇప్పుడు మనం సొల్యూషన్ గురించి మాట్లాడదాం. సమస్య గురించి నేను మాట్లాడాను, సొల్యూషన్ గురించి మాట్లాడదాం. యూజువల్గా ఈ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది? మీకు నేను లేమ్యాన్ దృష్టిలో మాట్లాడుతున్నానండి. మీరు డోంట్ థింక్ దట్ ఇక్కడ ఇది ఏదో ఎక్స్ట్రాడినరీ పాయింట్స్. ఇది ఒక లేమ్యాన్కి అవసరమైన విధంగా మాట్లాడుతున్నాను. మీకు ఈ పాయింట్స్ ఆల్రెడీ తెలిసింటే మీరు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోండి. ఇక్కడ విషయం ఏంట్రా అంటే, మనకు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ చేయడానికి అలౌడా కాదా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పెద్ద కష్టమైన విషయం కాదు.
మీరు హెచ్ఎండిఏ వాళ్ళవి కానీ జిహెచ్ఎంసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా సర్వే నెంబర్ ప్రకారము అది రెసిడెన్షియల్ యూజా కమర్షియల్ యూజా అన్ని డీటెయిల్స్ ఇచ్చింటారు. నాంది అక్కడ మొదలవుతుంది. యూజువల్గా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సిస్టమ్ ఏంటి, దీన్ని ఎవరు మేనేజ్ చేయాలి? సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మేనేజ్ చేయాలి. వ్యవసాయ భూమిది యూజువల్గా ఎవరి దగ్గర ఉంటాయి డీటెయిల్స్? సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటాయి. మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైనా పెద్ద ఏదైనా బిల్డింగ్ దానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు కనుక్కోవాలి, వీటి మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ల్యాండ్ ఏదైతే చెప్తున్నారో ఇది గవర్నమెంట్దా ప్రైవేట్ వ్యక్తులదా? ఫస్ట్ నువ్వు యూసేజ్ చూసావు, తర్వాత ఇప్పుడు ఓనర్షిప్ చూడాలి. అసైన్డ్ ల్యాండా అని. ఈ మధ్యకాలంలో అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అలౌ చేస్తున్నట్టు విన్నాను. ఈ అసైన్డ్ ల్యాండ్ అనేది చాలా డేంజరస్ వర్డ్. కొన్ని భూములు గవర్నమెంట్ అసైన్ చేస్తుంది, అంటే ఫ్రీగా ఇస్తుంది. నువ్వు వ్యవసాయం చేసుకో అంటే వ్యవసాయమే చేసుకోవాలి, దాంట్లో యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. అటువంటి వాటిల్లో విల్లాలు బిల్డింగ్లు కట్టారనుకోండి, ఖతం. సో రెండో సెక్షన్ కింద మాట్లాడేటప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది అనేది మనకు క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ దానికి ఏంటి, అది ఎటువంటి టైప్ అనేది మనకి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి దాంట్లో డీటెయిల్స్ తెలుస్తాయి. సర్వే నెంబర్ని పట్టుకోవాలి మీరు, ఫస్ట్ సర్వే నెంబర్. తర్వాత అవి ఓనర్షిప్ ఏమైనా లిటిగేషన్లు ఉన్నాయా ఎటువంటివి అనేది డీటెయిల్స్ ఎంఆర్ఓ ఆఫీసులో తెలుస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు అఫీషియల్గా అప్లికేషన్ పోయి పెట్టారనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇక్కడ కూడా అన్అఫీషియల్గా చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయి అంటే మీకు డైరెక్ట్గా ఎవరు చెప్పరు. అక్కడ మనం కొద్దిగా స్మార్ట్గా సర్వేయర్ని ఎంఆర్ఓ దొరక్కపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి విలేజ్ అసిస్టెంట్ని వాళ్ళని పట్టుకొని మనం డీటెయిల్స్ కనుక్కోవాలి. మన జీవితంలో పెట్టే అతి పెద్ద వాల్యూ. మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తాం, ఓ చిన్న ఫోన్ కొనాలి, చిన్న పెన్ను కొనాలి, గంటల తరబడి రీసెర్చ్లు. ఇంకా అయితే అమెజాన్ పోతాం, ఫ్లిప్కార్ట్లో పోతాం, అన్ని దానిలో ఇంక ఇదే పని, సర్చ్. కానీ ఇంత పెద్ద వాల్యూది కొనేటప్పుడు కళ్ళు మూసుకొని బ్యాంకుని నమ్మేసి పోతాం. చెయ్యకూడదు ఆ పని. మనం అందరము హైదరాబాదులో ఆ రేంజ్లో ఇల్లు కొంటున్నామంటే మనం చదువుకున్నాము, మంచిగా ఉద్యోగాలు చేస్తున్నాం కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కదా. మనము ఒక పెద్ద ఉండవాడిగా చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు టైం స్పెండ్ చేయాలి, అక్కడ అర్థం చేసుకోవాలి. హయ్యర్ వాల్యూకి హయ్యర్ ఇంపార్టెన్స్, హయ్యర్ టైం. లోయర్ వాల్యూకి లోయర్ టైం. ఇది లైఫ్లో సక్సెస్ మంత్ర. ఓకే, ఇక్కడ విషయానికి వస్తే మనం అది ఎంఆర్ఓ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి కనుక్కొని, ఇండైరెక్ట్గా కనుక్కొని ఏమీ లేవు క్లీన్ అని తెలిసాక, సో నువ్వు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్స్ దాటేసావు. తర్వాత బిల్డర్ దగ్గరికి వెళ్ళి మొత్తం లింక్ డాక్యుమెంట్లు అడగాలి. 30 years లింక్ డాక్యుమెంట్లు అడగాలి. ఇంతలా బుక్కులు ఇస్తారు, ఖచ్చితంగా ఉంటాయి. మీరు అడిగితే బుక్కులు ఇస్తారు, అడగకపోతే ఇవ్వరు. సింపుల్. లింక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. లింక్ డాక్యుమెంట్లు తీసుకొని 1500, 2000, 3000 లాయర్కి ఇచ్చేసి అది మొత్తం ఒకసారి వెరిఫై చేయించాలి. లింక్ డాక్యుమెంట్ల గురించి ఇందాక ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఎంఆర్ఓది ఒక స్టోరీ, సేల్ది ఒక స్టోరీ. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇవన్నీ హైదరాబాద్లో ఉండేటివన్నీ పాత ఆస్తులు. తండ్రి ఉంటాడు, తండ్రికి 3 పిల్లలు ఉంటారు, తండ్రి చనిపోతాడు. భార్య
కొడుకు రాసి ఉంటుంది ఓడో ఒక కొడుక్కి. ఆ కొడుకు వీళ్ళతో అగ్రిమెంట్ చేసేసుకుంటాడు ఎక్కడో చోట. ఖతం. లింక్ డాక్యుమెంట్ల ప్రకారం తండ్రి లేనప్పుడు పిల్లలందరూ సైన్ చేయాలి వాటి మీద. ఇటువంటి లూప్ హోల్స్ చాలా ఉన్నాయి మన వ్యవస్థలో. అన్ఫార్చునేట్లీ దాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ ఎప్పుడవుతుందో తెలియదు. ఇవన్నీ ఫిక్స్ అయితే కోట్లకు పనే ఉండదు. మనకు తెలియక కాదు, మనం ఫిక్స్ చెయ్యలేక కాదు, మనం చెయ్యమంతే. ఇవన్నీ చేయకపోతే చాలామంది సర్వే అవ్వరు కదా. ప్రాసెస్లో ఫిక్స్ చేసాము అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయింది అంటే సమస్య లేదు అని చెప్పలేం పరిస్థితి ఈరోజు. నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను విషయం. రిజిస్ట్రేషన్ అనేది సింపుల్గా ఓన్లీ కన్ఫర్మేషన్ మీరిద్దరు కొన్నారు అని అంతే. ఓనర్షిప్ గురించి లేదు దాంట్లో. సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చేసింది. ఫసక్ అనమాట. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. రైట్. సో థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, లింక్ డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఆ లింక్ డాక్యుమెంట్లతో మనము చెక్ చేసుకోవాలి, లాయర్తో కన్ఫర్మేషన్ చేయాలి. సో ఇది క్లారిటీ వచ్చాక ఫోర్త్ మేజర్ వన్ ఏంటి, అప్రూవల్స్. మీరు విల్లా కొంటున్నారు లేదా అపార్ట్మెంట్ కొంటున్నారు, రిలవెంట్ అథారిటీస్తో అన్ని అప్రూవల్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. రిలవెంట్ అథారిటీస్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే జిహెచ్ఎంసీ వాడు పర్మిషన్ ఇవ్వాలి, హెచ్ఎండి పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, రేరా పర్మిషన్ ఇవ్వాలి. ఇవి కాకుండా మీ స్థలం ఉన్నటువంటి లొకేషన్ని బట్టి కొన్ని మిగతా అథారిటీస్ కూడా పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మీరు కనుక్కోవాలి. మేజర్గా అయితే ఈ రెండు. ఇవన్నీ తీసుకొని తర్వాత ప్రీమియం బ్యాంక్స్. హైదరాబాదులో సందుకు ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంకులు అప్రూవల్ ఇచ్చాయా అనేది కాదు. మీకు పేరు తెలియంటివి చిన్న చిత్తగా బ్యాంకులు అప్రూవల్ మీరు పట్టించుకోకూడదు. కొన్ని బ్యాంకులు చాలా పర్టికులర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి. నేను పేరు తీసుకుంటున్నా ఇంటెన్షనల్గానే. హెచ్డిఎఫ్సిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు చాలా రిగరస్గా చెక్ చేస్తారు. ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. నేను చెప్తుండేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్ స్టోరీ. ఐ డోంట్ నో అబౌట్ నౌ. చాలా గవర్నమెంట్ బ్యాంక్స్ ఎస్బీఐలో కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. కానీ వీటిల్లో కూడా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ప్రీమియం బ్యాంక్స్లోనే మనం ట్రై చేసి అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూడాలి. మనం ఏమని ఇన్సిస్ట్ చేయాలి వీళ్ళను, బిల్డర్లను, నీ వెంచర్ ఏ దాంతో అప్రూవ్ ఉంది అని అడగాలి. వాళ్ళు చెప్తారు పలాని బ్యాంక్ ఉంటే ఆ ఊరు పేరు లేని బ్యాంక్తో కాకుండా పెద్ద బ్యాంక్తో అప్రూవల్ కావాలి నాకని లిటిగేషన్ పెట్టాలి మీరు. అప్పుడు ఆటోమేటిక్గానే కథలు బయటకు వస్తాయి. మీరు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళే డ్యూ డెలిజెన్స్లో బయటకు వచ్చేస్తాయి విషయాలు. సో ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రైట్. సో ఈ 4-5 పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా పాటిస్తే మీరు సేఫ్ గార్డ్ అవుతారు. అట్లీస్ట్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ జోలికి పోకుండా. నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే ఈరోజు కొల్లూరు అని, పాటి అని, పఠాన్ చెరువు అని, తుక్కగూడ అని చాలా చోట్ల మంచి మంచి వెంచర్లు వస్తున్నాయి. ఓటీపీ ఆఫర్స్ వస్తున్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాడు హ్యాండ్ ఓవర్కి ఏమో చూస్తే 3 కోట్లు అంటాడు, ఓటీపీలో 1.5 కోటి రూపాయలకే ఇస్తున్నాడు. మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనము వీటిలో ఏలు పెట్టాలా లేదా, లైఫ్లో రిస్క్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కాదన్ను. రిస్క్ తీసుకున్నప్పుడే డబ్బులు వస్తాయి. అప్పుడే మనం దాన్ని డబుల్ త్రిబుల్ చేయగలుగుతాం. నేను తీసుకున్నాను నా లైఫ్లో రిస్కులు. కాకపోతే రిస్క్ ఆల్వేస్ మిటిగేట్ చేయాలి. ఇవన్నీ చేస్తే వీటిల్లో గుర్తుపెట్టుకోండి, సర్వేయర్తో కూడా పాయింట్ను ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కలిసినప్పుడు మీరు సర్వేయర్ని కలవడం మర్చిపోద్దండి. ఇవన్నీ మిటిగేట్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఇష్యూ తగ్గింది. అట్లీస్ట్ లీగల్ సైడ్ మీరు ప్రొటెక్టెడ్. తర్వాత మళ్ళీ బిల్డర్ సైడ్ ఏవి ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో చేద్దాం. చాలాసేపు మాట్లాడాను ఇప్పటికే. సో వీకెండ్ వచ్చింది, అందువల్ల మీతో నేను టైం స్పెండ్ చేయగలిగాను.
దాని మీద ఫర్దర్గా ఇంకొక వీడియోలో చేద్దాం. బట్ మీరు ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని సక్సెస్ఫుల్గా ఏమైనా ప్రాజెక్ట్స్ కొనింటే డీటెయిల్స్ ఇవ్వండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లెట్ us see, మన ప్రేక్షకులు కూడా హెల్ప్ అవుతుంది అది. ఓకే, సరేనా అండి, ఉండనా, బాయ్. బై ది వే, ఆగండి, మీరు అందరూ సబ్స్క్రైబే చేసుకోరు, జస్ట్ చూస్తూ పోతే ఎలాగా? సబ్స్క్రైబ్ చేస్తేనే కదా. నేను దుబాయ్లో పనిచేస్తుండేది, నా టైం పొద్దున్న నుంచి రాత్రి, రోజు నేను పోను 2 గంటలు, రాను 2 గంటలు, అసలు టైమే దొరకదు. జస్ట్ మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేయకపోతే, బెల్ క్లిక్ చేయకపోతే మీకు ఎలా వస్తాయి ఈ వీడియోస్? కొన్ని వీడియోస్ అయితే దారుణంగా తక్కువ వ్యూస్ ఉన్నాయి. నాకు కారణం నాకు తెలుసు ఇదే. కాబట్టి నేను చేస్తుండేవే తక్కువ వీడియోలు. కాబట్టి మీరు స్పెండ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉందో లేదో చెప్పండి. యూస్ఫుల్గా ఉంటేనే బై ద వే, బాయ్.